ఛత్తీస్గఢ్లోని సుక్మా బీజాపూర్ సరిహద్దులో భారీ మావోయిస్టు బంకర్ బయటపడింది. ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు సరిహద్దుల్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు ఒక సొరంగం తవ్వి ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసినట్లు గుర్తించాయి భద్రతా బలగాలు. మావోయిస్టులు బాంబుల తయారీకి గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. సొరంగం నుంచి ఆయుధాల తయారీ యంత్రం, విద్యుత్ తీగ, బాటిల్ బాంబులు, భారీ మొత్తంలో నక్సల్ డంప్ స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది. మావోయిస్టుల బంకర్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖదీర్ మనతో ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. ఖదీర్, ఏంటి బంకర్ కు సంబంధించిన డీటెయిల్స్, ఏం చెప్తున్నారు పోలీసులు? సౌజన్య, గత కొన్ని రోజుల నుంచి మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ అనేది జరుగుతా ఉంది. దీంట్లో భారీ భద్రతా దళాలు, బలగాలు, పోలీసు బలగాలు అనేక మంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చూస్తే గత 2-3 రోజుల నుంచి ఒక 20 మంది మావోయిస్టుల వరకు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రతిరోజు కూడా అక్కడ పోలీసులకు మావోయిస్టులకు మధ్యన భీకర యుద్ధం అనేది నడుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తుమ్రెల్లి అటవీలో నక్సల్స్ బంకర్ ను డిఆర్జీ సైనికులు గుర్తించడం జరిగింది. అయితే ఈ క్రమంలో బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని హస్తగతం చేసుకున్నారు. అయితే కొత్త టెక్నాలజీ ద్వారా భద్రతా బలగాలకు హాని కలిగించే విధంగా, వారిపై దాడి చేసే విధంగా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను, దాంతో పాటుగా ఈ షార్ట్ సర్క్యూట్ లో వాడాల్సిన కేబుల్స్ కూడా వినియోగిస్తున్నట్టుగా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రిక్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అంటే బాటిల్ బాంబులలో అంటే వీటిలో పెట్రోల్ పోసి వాళ్ళ పైన దాడి చేయాలనుకున్నారా, లేకపోతే వాటిని బ్లాస్ట్ చేయాలనుకున్నారా అనేది పోలీసులే దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఆపరేషన్ లో పాల్గొన్న సమయంలో భద్రతా బలగాలు తాలిపేరు నది ఒడ్డున తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో ఈ సొరంగాన్ని కనుగొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ చర్యతో మావోయిస్టులకు కూడా కొంత కోలుకోలేని షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఇంత డెప్త్ గా వచ్చి పోలీసులు సర్చ్ ఆపరేషన్ లో వీటన్నింటినీ బయటికి తీశారు. అయితే ఈ కాలంలోనే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల టార్గెట్ గా భద్రతా బలగాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు వీళ్ళకి సంబంధించిన ఆయుధాలపైన కూడా ఇది దాడని చెప్పాలి. అయితే ఒక జనవరి నెలలో దాదాపుగా 35 మంది నక్సలైట్ల వరకు భద్రతా బలగాలు అంతం చేసినట్టు ఇప్పటి వరకు అయితే అధికారికంగానే ఉంది. అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి ప్రదేశాల్లో ఇలాంటి బంకర్లు యాక్చువల్ గా మనం టీవీలలో కానివ్వండి, వార్తలు కానీ చూస్తుంటాం. ఇక్కడ దంతెవాడ, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో వేల మంది సిఆర్పిఎఫ్, డిఆర్జీ, కోబ్రా బలగాలు అణువును గాలిస్తున్నట్టుగా ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఎన్కౌంటర్ లో కూడా 15 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్రెల్లి దండకారణ్యంలోని, తెలంగాణ జిల్లాలోని తాలిపేరు నది వెనుక సమీపంలో మావోల బంకర్ ను డిఆర్జీ సైనికులు గుర్తించడం అనేది, అంటే వాళ్ళు ఎంత డెప్త్ గా సమాచారం సేకరించి వాళ్ళు దాడులు చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయితే మావోయిస్టులు దీనిపైన ఏం చెప్తారు, వాళ్ళు ఎలాంటి ప్రకటన విడుదల చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపైన పూర్తి అక్కడ ఉన్న డిఐజీ స్థాయి అధికారులు లేకపోతే డీజీపీ ఎవరైనా మాట్లాడిన తర్వాత అసలు ఈ బంకర్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇలాంటి బంకర్ ఒక చోటే ఉందా లేకపోతే అనేక చోట్ల ఉందా, ఈ బంకర్ కు వేరే చోటుకు ఏమైనా లోపల అంతర్గతంగా ఏమైనా సొరంగ మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, ఒకవేళ ఈ దాడి కనుక జరిగినట్లయితే పోలీసులు ఎంతమంది హతమయ్యే అవకాశం ఉండేది, అసలు ఏమేం చేయాలనుకున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సర్చ్ ఆపరేషన్ లో కొంత ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడైనా మాటు వేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ప్రతిరోజు అడవిలోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ అణువున మావోయిస్టులకు ఎక్కువ తెలిసి ఉంటుంది. పోలీసులు ఏంటంటే ఆ రోజే సర్చ్ ఆపరేషన్ కోసం మాత్రమే వెళ్తారు. కొంత టెక్నాలజీని ఉపయోగించుకొని వెళ్లే క్రమంలో మావోయిస్టులు ఎక్కడి నుంచి, ఎటువైపు నుంచి ఎలాంటి దాడి చేస్తారనేది ఇంకా పోలీసులు కూడా గ్రహించలేరు. కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తూనే ఆ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తా ఉన్నారు. సౌజన్య.